మీరు ఓటు ఎందుకు వేస్తారు? ఎవరు కదా జగన్ కేసాం. ఇప్పుడే ఎవరికి వేస్తారు? ఇప్పుడు జగన్ కేస్తాం. జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, రాజధాని లేదు, తర్వాత డబ్బులు పంచేయడమే తప్పు కానీ ప్రజలకి మంచిగా జరుగుతాయి, మంచి ఏంటి జరగట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలన్నీ కూడా ఈ రోజుకి అమలు చేశాడు. మరి నిరుద్యోగులకు ఏం మేలు జరగలేదు అంటున్నారు కదా? ఎన్నో జరగలేదు. సచివాలయాలు, ఉద్యోగస్తులు, తర్వాత వాలంటీర్స్ అవింది కదా, అవలేదని ఎవరు చెప్తారు? పోలవరం మన రాజధానిని దెబ్బతీసేట, రాజధాని దెబ్బతీసేది కదా, రాజధాని లేదు మనకి. రెండు పోలవరం లేదు. జగన్ పనితీరు బాగుందండి. 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి బాగుంది. అంత ముందు కన్నా ఇప్పుడు బాగుంది. ముగ్గురు సమిష్టిగా కలిసి డెవలప్ చేస్తారు. కంపెనీలు అన్ని వచ్చి ఒక 5 సంవత్సరం ఒక కంపెనీ రాలేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. ప్రతి ఇంటికి ఇలా 1,00,000 నుంచి 3 లక్షల లోపు మా ఊర్లో లబ్ధి పొందే. రైతు భరోసా, జగనన్న తోడు, అమ్మఒడి, చేయూత, ఆసరా, వడ్డీ లేని రుణం అన్ని బాగానే వస్తున్నాయి మా ఊర్లో. ఏది ఆగలేదు. జనసేన కావాలా? ఎందుకని కావాలా జనసేన? మన లోకల్ అభ్యర్థి అని. లోకల్ అబ్బాయి అయితే జనసేన కావాలా? మనకి 10 అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి మన శుభ్రంగా. ఇప్పటిదాకా ఏం పాలించారని చెప్పి అభివృద్ధి అంటారు. ఇప్పటిదాకా అభివృద్ధి ఏం చేయలేరు, పాలించలేరు కదా వాళ్ళు. పాలించకపోయినా ఈ 2019 నుంచి ఈ రోజు వరకు కూడా మా ఎమ్మెల్యే గారి పనితీరు అయితే చాలా బాగుంది. అన్ని జగనన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా నేరుగా అందుతున్నాయి. ఎవరు వయ్యా మీడియా ఎవరు మధ్యలో ఎవరు లేకుండా. ఆ తర్వాత అతను చేసిందేమో రాజశేఖర రెడ్డి వేసినాడు. అతను బాగానే చేసినాడు. జగన్ వేసినాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసినాడు. అతను చేసి ఇక్కడికి అతను చేసినాడు. అలాగని చేసిన వాళ్ళు చేయలేదని చెప్పాలన్నాం, చేసిన లేదని చెప్పాలన్నాం. అదే ఇప్పుడు అలా మళ్ళీ జగన్ వచ్చినాడు, జగన్ చేసుకుంటూ వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో వస్తాడు. ఎలా ఇది వస్తాడో చెప్పలేము, అతను వస్తాడో చెప్పలేము. మీరు ఓటు ఎవరికి వేస్తారు? మీరు ఓటు ఎందుకు వేస్తారు? జగన్ కేసాం. ఇప్పుడే ఎవరికి వేస్తారు? ఇప్పుడు జగన్ కేస్తాం. మరి చెప్పలేమంటున్నారు మరి పార్టీ గురించి? ఏ పార్టీ వస్తుంది మేము చెప్పలేమంటున్నారు? మరి చెప్పేది ఓటేసేది మీరే కదా. అవును. మరి ఇప్పుడు మనం చెప్పుకునేది చెప్పుకుంటున్నాం. మనం అది ఏ పార్టీ ఆడదు, మనకి ఎటు వస్తుంది, మనం ఇస్తే మనం గెలిచేద్దామని చెప్పి అనగలమా, లేకపోతే అది రాదని చెప్పి అనగలమా? మీ ఓటు అయితే జగన్కి ఇస్తారంటారా? ఏ పార్టీ వేస్తే బాగుంటది అంటారు? కూటమి పార్టీకి వేస్తే బాగుంటుంది. ఎందుకని కూటమి కావాలి మీకు? కూటమి అంటే జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, రాజధాని లేదు, తర్వాత డబ్బులు పంచేయడమే తప్పు కానీ ప్రజలకి మంచిగా జరుగుతాయి, మంచి ఏంటి జరగట్లేదు. దాని గురించి కూటమికి వేస్తే, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కూటమికి వచ్చి ఎలా పరిపాలిస్తారు అనుకుంటున్నారు జనాల్ని? చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉందండి. అతనికి తెచ్చి కంపెనీలు తెచ్చి జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయనకి అనుభవం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి. మరి జగన్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మరి దేంట్లో ఉంటారంటారు? పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకున్నారు. ఆయన సీఎం అవ్వాలని ఆలోచన లేదండి. అతను ఏంటంటే ప్రజలకి ఒక ఇది చేయాలన్న ఆలోచనతో అతను చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకున్నాడు అనమాట. అంతే తప్ప కానీ నేను సీఎం అవ్వాలన్న ఆలోచనతో అతను పొత్తు పెట్టుకోలేదు. అతను సీఎం చేద్దాం అనుకున్నాడు అయితే 170 స్థానాల్లో సీట్లు పెట్టుకుంది కదా. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం బాబు అతను సీఎం చేస్తాడు ఇంకా. సో ఈసారి పొత్తు గెలిస్తేనే బాగుంటుంది అంటే బాగుంటుంది. తర్వాత బీజేపీతో కూడా పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే కేంద్రంలో బీజేపీ వస్తే మన రాష్ట్రానికి కొన్ని నిధులు తెచ్చుకోవడానికి కూడా బాగుంటుంది అన్న ఆలోచనతో బీజేపీతో కూడా ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఆయన మీ పేరు? నా పేరు రవి. ఏ నియోజకవర్గం? ఎలమంచిలి నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే పేరు? యువి వెంకటమూర్తిరాజు. ఆయన పనితీరు ఎలా ఉందన్న ఇక్కడ? చాలా బాగుందండి. అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి చాలా జరిగిందండి. ఏం జరిగిందని అభివృద్ధి? అభివృద్ధి అంటే ఊర్లో రోడ్లు, డ్రైన్లు, ఇంకా సంక్షేమ పథకాలన్నీ అందుబాటులో అందుతున్నాయి. ఎవరి సంక్షేమ పథకాలు సరిగ్గా అందట్లేదు, రోడ్లు ఏం డెవలప్ ఏం లేదని అంటున్నారు, మీరు అయిందంటున్నారు. లేదండి, అవుతున్నాయి కదండి. జనం అందరూ తీసుకున్నారు, చూస్తున్నారు, అంతా బాగుంది. సో మళ్ళీ జగన్ గారి పనితీరు బాగానే ఉంది ఇక్కడ? బాగుందండి. సో మరి చంద్రబాబు అసలు ఏమనుకుంటారు అన్న? ఒకవేళ చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో గెలిస్తే బాగా చేస్తారంటారు ఈ రాష్ట్రాన్ని? బాగా చేయరండి, బాగా చేయరు. ఎందుకు అలా అనుకుంటున్నారు? జగన్ వస్తేనే అభివృద్ధి చెందుతుంది. జగన్ పనితీరు బాగుందండి.
2019 నుంచి ఇప్పుడు 24 వరకు అభివృద్ధి బాగుంది. అంతకుముందు కన్నా ఇప్పుడు బాగుంది. సో ఈ 2024 కూడా ఈయన వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. జగన్ గారే వస్తారు. మీ లోకల్ ఎమ్మెల్యే మరి? లోకల్ ఎమ్మెల్యే మన కన్నబాబు గారండి. ఆయన కావాలంటారా? ఆయన కావాలండి. సో 2000 ప్రభుత్వానికి 2014 వచ్చిన ప్రభుత్వానికి 2019 నుంచి 25 దాకా వచ్చిన 24 దాకా వచ్చిన ప్రభుత్వానికి తేడా మనకు కనిపించింది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క ఇంటికి 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల లోపు అందరికి అందుతున్నాయి. పుష్కలంగా డబ్బు ఇచ్చేస్తున్నాడు మనవాడు. ఎవరికి కరువు లేదు. మీ ఎమ్మెల్యే పేరు సార్? నా పేరు జీ రామగోపాల్ మెల్లిపాక. మీ ఎమ్మెల్యే పేరు? కన్నబాబురాజు గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? పరిపాలన బాగా పని చేస్తారండి. కాకపోతే ఒకసారి చెప్పాలా, రెండోసారి చెప్తే బాగోదు. అంతే. మరి చంద్రబాబు ఇంకా బాగా చేస్తాను చేస్తారు. ఇప్పుడు నేను ఏదో చెప్తాను, పొరపాటు ఒకటి చెప్తారు. ఇంకా అన్ని కాదు. ప్రతి ఇంటికి ఇలా 1,00,000 నుంచి 3 లక్షల లోపు మా ఊర్లో లబ్ధి పొందారు. రైతు భరోసా, జగనన్న తోడు, అమ్మఒడి, చేయూత, ఆసరా, వడ్డీ లేని రుణం అన్ని బాగానే వస్తున్నాయి మా ఊర్లో. ఏది ఆగలేదు. పార్టీలతో పని లేదు. మా ప్రెసిడెంట్ కూడా అలాంటి ఇక్కడ ఇప్పుడు గెలిచిన అయినా కూడా సురేష్ రాజు ఆయన పేరు, ఇప్పుడు ప్రెసిడెంట్. అయినా కూడా ఇంకా పార్టీలకి అతీతమే. అందరూ కూడా పనులేం మాకు ఆగవు. అది ఎమ్మెల్యే గారిని ఎవరో ఏలే చూపెట్టడానికి లేదు. కాకపోతే అంటారు అలా ముక్కోపీలు అలా అంటారు. కానీ ఇప్పుడు కోపలేని మనిషి ఎవరు అంటారండి? అంటారా? సో ఈసారి కూడా జగన్ వస్తాడు అంటారా? జగన్ గ్యారంటీ. కాకపోతే మెజార్టీ అనుకూలంగా రాదు. 110, 100, 110 లోపు వస్తుంది. గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మా ఎమ్మెల్యే గ్యారంటీ షూర్. కన్నబాబురాజు గారు 100కి 90%. ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులు కానీ మీది మీకుంటది, మాది మాకుంటది అన్నమాట. అలాగా ఉంది ఇక్కడ పొలిటికల్ గా. కన్నబాబురాజు మీద ఎవరో రారు. పనులు చేస్తారండి. ఆయన పార్టీ కాదు, అతీతంగా ఒకసారి చెప్పాలి. ఆయనకి ఏ పరిష్కారం ఉన్నా ఒకసారి అన్వయించాలా, 2-3 సార్లు చెప్పకూడదు. పనులే ఆగడం ఉండదు ఇక్కడ. అది ఎమ్మెల్యే వ్యక్తిగతంగా మంచివారే, పనులు చేస్తాడు. జగబాబు ఇప్పుడు చంద్రబాబు వచ్చేస్తాడని అందరికీ ఉంది ఉద్దేశం. ఏంటండి, జగన్ పరిపాలన కొంచెం కొన్ని కట్లు అయ్యేది. ఇప్పుడు పోలవరం మన రాజధానిని దెబ్బతీసాడు అతను. రాజధాని దెబ్బతీసాడు కదా. రాజధాని లేదు మనకి. 2 పోలవరం లేదు. మంచి అదే తెలుగుదేశం వస్తుందని ఉంది భయం. మరి తెలుగుదేశం అన్ని సంవత్సరాలు పరిపాలించింది కదా, అప్పుడు ఎందుకు రాజధాని? అప్పుడు మనకి హైదరాబాద్ ఉంది కదా. హైదరాబాద్ ఉంది కదా. హైదరాబాద్ నుంచి విడిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? హైదరాబాద్ నుంచి విడిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? హైదరాబాద్ నుంచి విడిపోయి ఇప్పుడు 10 ఏళ్ళు అవుతాయి. 2014 విడిపోయింది. 2014 నుంచి మొత్తం మీకే సీఎం ఉండు కదా. మరి అప్పుడు ఈ భూములు కొన్నాడు కదా, 34,000 ఎకరం కొన్నాడు కదా. కొని రైట్ గా కడదామన్న టైంలో ఇంకేముంది, ఆడు ఓడిపోయి ఇటు వచ్చేసాడు. మరి అక్కడ జాగా అమరావతిలో కొని మంచిగా రాజధాని చేద్దామన్నారు కదా. మరి చేసేందుకు ఆ కొమ్మలు ఎందుకు కొనుక్కున్నారు? మరి స్థలాలు మొత్తం వాళ్ళ కోలలే. మరి అప్పుడు వాళ్ళు పడ్డారు. మనం ఏం చేద్దాం? ఇందంటే ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు. అయితే ఏదంటే అదే అన్నది తప్ప మాకు ఎదురుచ్చు చెప్పండి. రాజధాని స్థలం కొన్నాడు కదా చంద్రబాబు నాయుడు. కొన్నది ఎంత? 34,000 ఎకరమా? 34,000 ఎకరం ఎంత కొన్నారు కదా. 37,000 ఎకరమా? మరి కొన్నారు, పని చేస్తున్నారు. అది అయిపోతే బేగా అలాంటి భారీగానే 34 ఎకరాలు రాజధాని తయారవ్వాలంటే ఎంత పని అవుతుంది? ఈ 5 ఏళ్లలో ఇతను పూర్తి చేయవలసింది. 5 సంవత్సరాలు ఇక్కడ దొరికింది ఈయనకు పాలన. మరి చేయలేదు కదా. 3 రాజధానులను పెట్టాడు. 3 రాజధానులు అనడంలో ఇది ఏమన్నా తగులాట సరిపోయింది. మరి అప్పుడు ఒక రాజధాని అని చెప్పి శంకుస్థాపన ఒక రాజధానికి కదా చేశారు. మన మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారా? మరి చేసే కదా. అదే మనకి ఓకే. నలుగురు సంతకం పెట్టకుండా అవ్వదు కదా. మరి అయినప్పుడు రాజధాని కట్టడం అయితే 5 ఏళ్ళలో కొంత ఇంకా ఉండిపోను. ఇప్పుడు దానికి టైం అయిపోయింది, 10 ఏళ్ళ టైం అయిపోయిందేమో. మరి అవతల మనకు మన 10 ఏళ్ళు టైం ఇచ్చేది కదా. అక్కడ మరి హైదరాబాద్ పంపేస్తారు కదా అవతలకే. అలాంటి వీక్ పాయింట్లు అన్నీ ఉంటాయి. మళ్ళీ ఈసారి చంద్రబాబు బాబు వస్తేనే మంచి జరుగుతుంది అంటారు. అయితే జనాల్లో అదే ఊపుంది. జనం మొత్తం అదే ఊపుందా? మరి చాలా మంది జగన్ వస్తేనే బాగుంటది, జగన్ ఉన్న పథకాలు పెట్టినా బాగున్నాయి, అండ్ ఆయనే బాగా చేస్తున్నాడు, ఆయనే అభివృద్ధి చేశారు అంటున్నారు. మరి కొందరు అలాగ అంటారు, కొందరు ఇలాగ అంటారు. అని మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నాం అంటే మరి ఇంక మేమందరినీ నేను చెప్పేదానికి శివుడికి ఏది ఆడబయ్యా పోతుబయ్యా మాకు తెలియదు. Please subscribe .news.